యేసయ్య చేతి రొట్టె వలె నీవు ఉన్నావు గనుక నిన్ను విరవకుండా ఆశీర్వదించడం కుదరదు, విరవకుండా దీవించడం కుదరదు. దీవించాలి, ఆశీర్వదించాలి అంటే విరుగుట అనేది తప్పదు. పాడుకుందాం పాట. విరిగిన మనసు, చివరి లైన్ మాత్రం గట్టిగా పాడండి. ఆహారమౌదును. తమ్ముడు, నీ కోసం బతుకుతావా, అనేకుల కోసం బతుకుతావా? చెల్లి, నీ కోసం బతుకుతావా, అనేకుల కోసం బతుకుతావరా? ఎవరి కోసం బతుకుతావు చెల్లి? అనేకుల కోసం అంటే చేయొచ్చు. అనేకుల కోసం, అనేకులకు దీవెనకరంగా అనుకుంటున్నానంటే చెయ్యొద్దు. ఇప్పుడు వాడు విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముల. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముల. నీ చేతిలోనే విరచిన రొట్టెలై ఆహారమౌదును అనేకులకు. అదే నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. దేవునికి మహిమ. హల్లెలూయా. తర్వాత దేవుడు మోషేని దర్శించి లైన్లో తీసుకొని 6 లక్షల కాల్బలానికి ఒక్కడే నాయకుడై నడిపిస్తుంటే మామయ్య వచ్చాడు. మామయ్య, ఇత్రో మామయ్య. ఏ మామయ్య? ఇత్రో మాయ వచ్చాడు. ఇత్రో మాయ వస్తే మాయ గలవటానికి అవకాశం లేదు అక్కడ. పొద్దుననంగా వచ్చి సాయంత్రం దాకా కూర్చున్నాడు అల్లుడిని కలవటానికి. కుదరలా. ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్, ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్, ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్ వస్తున్నారు. తీర్పులు ఎవరు రైళ్ళు అందరికీ తీర్పులు తీర్చేదంటే మీ అల్లుడే సార్. మా అల్లుడా? మా మోసేనా? కాదులే, ఇంకెవరో ఉండుంటారులే, వాళ్ళే వాడివే. అదిగో అదిగో పోయి చూడిపో, జనాల్లో ఉన్నాడు చూడిపో అంటే ఆ గుంపులో సందు చేసుకొని పోయి చూస్తే సెంటర్లో మోసే కూర్చొని ఉన్నాడు. వాదాలు జరుగుతున్నాయి, తీర్పు తీరుస్తున్నాడు. అందరికీ సెంటర్లో మోసే కూర్చున్నాడు, కేంద్ర బిందువులాగా తీర్పులు జరుగుతున్నాయి. ఎవడు నోట పట్టినా మోసే 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 గారు అట్టన్నారు, మోసే గారు ఎట్టన్నారు, మోసే గారు ఎట్ట తీర్పు తీర్చారు, మోసే గారు అట్ట తీర్పు తీర్చారు. మోసే 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 మోసే. మావయ్యకేమో దర్శనం అందలా. వాడిదేముందిలే, వాడే పడి ఉంటాడులే అమ్మా, వాడిదేముంది అన్న అల్లుడు. అల్లుడిని కలవటానికి మామకు సమయం దొరకల. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మోషే తీర్పు తీర్చుటుండుట చూశాడు. ప్రేమ వచ్చింది ఇప్పుడు అల్లుడి మీద, అంతే వచ్చింది. మరి ఎవరైనా అల్లుడు బాగుంటే మావాడు అంటారు, కానీ అదో గదిలో ఉంటే ఎవరన్నా ఆనందంగా ఉంటారండి? లెక్క చేస్తారా? జనం అల్లుడు కోసం పడిచేస్తుంటే ఆ అల్లుడి విషయంలో అల్లుడిని కలవడానికి మామయ్యకే టైం దొరకనంత స్థాయికి అల్లుడు వెళ్ళిపోతే ఐగుప్తు మొత్తం హడలెత్తిపోయింది. అగ్రరాజ్యమే గడగడ గడగడ గడగడలాడింది. అల్లుడికి తోడై ఉన్న దేవుని దెబ్బకి ఇవన్నీ తెలియవు మాయకి, ఇతర మాయకి తెలియవు. మొత్తం తెలిసి ఇతర మాయకి తెలుసుకున్నాడు. తెలుసుకొని వరే
ఇంత మునగాడినా నా ఇంట పెట్టుకుంది నేను. అరే ఏదో ఎదవనుకున్నాను. అమ్మ నన్ను ఎదవని చేశాడుగా. నిన్ను ఎదవనుకున్న వాళ్ళు అందరూ ఎదవలు అయిపోయే రోజు ఒక రోజు వచ్చి దాగు.